హలో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్హెచ్ టన్నలింగ్లో సెకండ్ పార్ట్, అదే రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. మీరు కన్నా ప్రీవియస్ వీడియో కన్నా మీరు కానీ చూడుకున్నట్లయితే డెఫినెట్గా వీడియో అయితే చూడండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా సెటప్ చేసాం, అదేవిధంగా మనకి లోకల్ పోర్ట్ ఫర్ ఎస్ఎస్హెచ్ టన్నలింగ్ అంటే ఏంటి, లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటి, ఆ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ మనం ఎలా అచీవ్ చేసామని చెప్పనేసి మనం ఆ వీడియోలో క్లియర్ కట్గా మనం అయితే అవి డిస్కస్ చేసాం. సో వన్స్ అగైన్ రీక్యాప్ కోసం నేను ఏం చేస్తానంటే లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మనం డైరెక్ట్గా రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్లోకి ఆ కాన్సెప్ట్లోకి మనం జంప్ అయిపోదాం. ఓకే, లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో మనకి పోర్ట్ 80లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఇది ప్రైవేట్ సబ్నెట్లో ఉంది, దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. సో ఆ ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఉంటే మనకి ఇక్కడ ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఇది మన లోకల్ మిషన్ ఉంది కదా, ఈ లోకల్ మిషన్ని మనం దీన్ని యూజ్ చేసి ఈ పోర్ట్ని దీంట్లోకి మన లోకల్ హోస్ట్, ఈ మిషన్లో లోకల్ హోస్ట్ 8000 అని చెప్పినేసి యాక్సెస్ చేస్తే ట్రాఫిక్ అనేది ఈ పోర్ట్కి ఎలా వచ్చిందని చెప్పినేసి అది లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. సో రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గైస్. ఇక్కడ ఇది వచ్చేసి సేమ్ ఇక్కడ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్కి కాస్త ఆపోజిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ అప్లికేషన్ ఉంది కదా మనకి, ఇది ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఈ అప్లికేషన్ ఉంది కదా మనకి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్ దీనికి చెప్తుంది, దీనికి ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఈ అప్లికేషన్ దీంతో ఒక పోర్ట్తో బైండ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వచ్చేసి మనం 8000 అనుకుందాం. సో ఇప్పుడు దీంతో బైండ్ అయినప్పుడు అంటే ఇది లోకల్ హోస్ట్ 8000 అని ఇస్తే ట్రాఫిక్ అనేది ఈ ఇన్స్టెన్స్కి వస్తుంది. ఓకే, సింపుల్ గైస్. ఇక్కడ అంటే ఏంటంటే ఈ మిషన్ చెప్తుంది ఏమంటే నేను వచ్చేసి వేరే దాంతో మౌంట్ అవుతున్నాను, సో వాడిని పిలిస్తే నేను ఇక్కడ రెస్పాండ్ అవుతాను అనేసి. ఓకే, సో ఇక్కడ ఇది పోర్ట్ 80 రైట్. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈ మిషన్ ప్రైవేట్లో ఉన్న మిషన్ పబ్లిక్లో ఉన్న దాన్ని పోర్ట్ 80తో, అంటే ఈ మిషన్ పోర్ట్ 80 ఎవరన్నా కాల్ చేశారంటే అదేమవుతుందంటే ట్రాఫిక్ వచ్చేసి దీనికి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఆల్రెడీ నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇది షార్ట్ వీడియో అవుతుంది గైస్, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి జస్ట్ వచ్చేసి ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి చూపించడం కోసమే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కమాండ్, ఇంకోటి వన్ మోర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కమాండ్ వచ్చేసి మనం ఎక్కడ రన్ చేయాల్సి ఉంటుంది అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేసాం, మనం లోకల్ మిషన్లో రన్ చేసాం. ఎక్కడైతే ఈ కమాండ్ని దీనికి పబ్లిక్ యాక్సెస్ లేదు కాబట్టి ఈ కమాండ్ వచ్చేసి దీంట్లోనే డైరెక్ట్గా ఈ మిషన్లోనే రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ మిషన్లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే, సో మనకి 10.10.190 మనం ఈ మిషన్లోనే ఉన్న ఉబుంటూ మనం వచ్చేసి ఎస్ఎస్హెచ్ మనం ఏ మిషన్లోకి అవ్వాలి, 10.0.2.215 ఈ మిషన్లోకి అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ డినైడ్, ఎందుకంటే దీని దగ్గర మనకి ఎస్ఎస్హెచ్ కీ లేదు కాబట్టి. సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ అయిన ఎస్ఎస్హెచ్ కీని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం, v1.pem. ఓకే, సో డౌన్లోడ్స్ ఎస్ఎస్హెచ్ టన్నలింగ్ పెమ్ ఉంది కదా, ఈ కీని ఓపెన్ నోట్ ప్యాడ్ జస్ట్ వన్స్. ఓకే, దీన్ని కాపీ ఇక్కడ పేస్ట్, సేవ్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి దీనికైతే మనం పర్మిషన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా చేంజ్ మోడ్ 1.pem అండ్ నెక్స్ట్ మనం ఆ మిషన్లోకి ఎంటర్ అవ్వాలి రైట్. సో ఇక్కడ -i 1.pem. మనం ఇక్కడ 215 మిషన్లో ఉన్నాం. సో ఇప్పుడు 215 మిషన్లో మనము దీనికి మన ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనం ఈ మిషన్ని ఇప్పుడు ఇది 215, ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది వచ్చేసి 10.0.2.215 ఈ మిషన్ పోర్ట్ 80లో రన్ అవుతుంది. ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ అంటే ఏంటిది 10.0.1.99 సంథింగ్. ఇది ఈ మిషన్తో మనం ఈ మిషన్ ద్వారా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఈ మిషన్లో పోర్ట్ 8000 ఇస్తే ఈ మిషన్లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఈ మిషన్ పోర్ట్ 80లో 8000 ఇస్తే ట్రాఫిక్ అంటే దానికి రెస్పాన్స్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. దాని తర్వాత మనం ఈ మిషన్ నుంచి దీనికి ఎక్స్పోజ్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే, సో ఎగ్జిట్. ఇక్కడ కానీ మనం చూసుకుంటే లోకల్ హోస్ట్ మనకి 8000 చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం వర్క్ అవుతుందో లేదు, అందువల్ల మనకి ఈ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ దీంట్లోకి ఎంటర్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్ని అంటే దీనికి ఒక టన్నల్ ఓపెన్ చేద్దాం. ఓకే, రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ కావడానికి SSH -f -n -r ఇది వచ్చేసి రిమోట్ పోర్ట్
రిమోట్ పోర్ట్ అంటే ఏదంతా చెప్పనేసి అది లోకల్ హోస్ట్, దీని యొక్క IP 80, ఇది వచ్చేసి యూజర్ SSH సర్వర్. ఓకే, చాలా సింపుల్. ఇక్కడ మాదిరి సేమ్ ఇట్లా మాదిరి, కాకపోతే ఇక్కడ చిన్నది. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాము, లోకల్ మిషన్ నుంచి రిమోట్ దానికి ఇచ్చాం, ఇక్కడ వచ్చేసి లోకల్ హోస్ట్ అంటే దాని నుంచి అది ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ మళ్ళీ ఈ మిషన్ నుండి మనకి నెక్స్ట్ మిషన్కి అథెంటికేట్ అవ్వాలి. ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఈ మిషన్ నుండి మళ్ళీ ఈ మిషన్కి అథెంటికేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ కానీ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే పెమ్ కీ వాడాల్సి ఉంటుంది ఇక్కడ కన్నా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ పెమ్ కీని మన ఈ డౌన్లోడ్స్ ఉన్న ఆ పెమ్ కీని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కన్నా సింపుల్గా 1.pem, యా, పేస్ట్ ఇట్, సేవ్, చేంజ్ మోడ్ 400, 1.pem. ఓకే, ఇక్కడ 1.pem. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కమాండ్ SSH -i 1.pem, నెక్స్ట్ -f ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా -r ఏంటది -r. నెక్స్ట్ వచ్చేసి మనకి రిమోట్ పోర్ట్లో 8000. ఓకే, రిమోట్ పోర్ట్. నెక్స్ట్ ఈ మిషన్ అంటే IP 10.0.2.215. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్లో ఏ పోర్ట్లో రన్ అవుతుంది, 80, రైట్. ఓకే, 80. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉబుంటు యూజర్ యాజ్ ఇట్ ఈస్, దీని యొక్క IP అంటే రిమోట్ సర్వర్ యొక్క IP ఏంటిది 10.0.1.190. ఓకే, సో ఎస్. ఇప్పుడు మనం వచ్చేసి ఏ మిషన్లో ఉన్నాం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 10.0.1.190 ఈ మిషన్లోకి వచ్చేసాం మనం డైరెక్ట్గా. ఓకే, మనం ఈ మిషన్లో ఉన్నాం, 190 ఈ మిషన్లో ఉన్నాం. ఓకే, ఈ మిషన్లో ఇప్పుడు కర్ల్ మనకి 8000 చేస్తే మనకేమవుతుంది అంటే ఈ పోర్ట్లో ఉన్నది ఇది యాక్సెస్ అవుతుంది. ఓకే, చెక్ చేద్దాం. కర్ల్ లోకల్ హోస్ట్ 8000, యా, చూడొచ్చు మనకి టనలింగ్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ వర్కింగ్ ఫైన్. ఓకే గైస్, సో ఇక్కడ ఏం చేసాం మనం, ఈ మిషన్ని యాక్చువల్గా దేంతో యాక్సెస్ చేస్తున్నాం, ఈ మిషన్ పోర్ట్కి బంద్ చేస్తాం. అంటే 8000 ఈ పోర్ట్కి వెళ్తే ట్రాఫిక్ అనేది ఈ పోర్ట్కి వస్తుంది, ఈ మిషన్లో ఉన్న పోర్ట్ 80కి. ఓకే, ఇది రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఈ వీడియోకి అయితే అంతే గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్. దాన్ని యూస్ చేసి మనం ప్రాక్సీ ఎట్లా సెట్ చేస్తామని చెప్పేసి చాలా వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఒక ప్రాక్సీని ఎట్లా సెటప్ చేసుకోవచ్చు, మనకి యాక్సెస్ కాని వెబ్సైట్స్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా మనం ఈ పోర్ట్ SSH టనలింగ్లో డైనమిక్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఆ కాన్సెప్ట్లో మనం అయితే క్లియర్ చేసుకోబోతున్నాం గైస్. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియో కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై, థ్యాంక్ యూ.